హలో అండి, అందరికీ నమస్తే. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో అంటే మనకు సౌత్ జోన్ నుంచి అదేవిధంగా నార్త్ జోన్ నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. ఈ 2 కూడా మనకు ఒకే నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. వీటి గురించి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనే దాని గురించి అయితే ఫస్ట్ క్లియర్గా తెలుసుకుందాం. ఏఎస్సీ సెంట్రల్ నార్త్ గురించి ఫస్ట్ తెలుసుకున్నట్టయితే ఇందులో ఒకటి డ్రైవర్ పోస్ట్ ఉంది, క్లీనర్ పోస్ట్ ఉంది, కుక్ ఉంది, సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ ఉంది. సో ఇవన్నీ వచ్చేసి మనకి నార్త్లో ఉన్నటువంటి ఏఎస్సీ సెంటర్ నార్త్కి సంబంధించినవి అండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టు ఏఎస్సీ సెంటర్ సౌత్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు లేబర్ ఉంది, అదేవిధంగా ఎంటీఎస్ సఫాయి వాలా ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ డ్రైవర్ గురించి చూసుకున్నట్టయితే ఇందులో మనకు మొత్తంగా 115 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్లో 50 ఉన్నాయి, అదేవిధంగా ఎస్సీలో 30 ఉన్నాయి, ఎస్టీలో 29, ఓబీసీలో 22, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 11 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక క్లీనర్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో 67 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్లో 23 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి 14 ఉన్నాయి, ఓబీసీలో 2 ఉన్నాయి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 6 ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ కుక్ చూసుకున్నట్టయితే ఇందులో మొత్తంగా 15 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్లో అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే కేటాయించలేదు. ఎస్సీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 8, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ కనుక చూసుకున్నట్టు ఇందులో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్లో వేకెన్సీస్ ఏం లేవు. ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1 వేకెన్సీ మాత్రమే ఉంది. ఇక నెక్స్ట్ ఏఎస్సీ సెంటర్ సౌత్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో లేబర్ చూసుకున్నట్టయితే ఇందులో 193 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్లో 77 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ ఎస్టీకి 54 వేకెన్సీస్ ఇచ్చాడు, ఓబీసీకి 43, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 19 వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎంటీఎస్ సఫాయి వాళ్ళ చూసుకున్నట్టయితే మొత్తంగా 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్లో 3 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి వేకెన్సీస్ ఏం లేవు, ఓబీసీకి 4 ఉన్నాయి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వల్ల కూడా పోస్టులు ఇందులో లేవు. మొత్తంగా చూసుకుంటే 400 వేకెన్సీస్ ఉన్నాయండి. అదేవిధంగా దాని కిందనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ స్టేషన్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో డీటెయిల్గా అయితే ఇవి చూసే ప్రయత్నం అయితే చేయండి. వీటికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ డ్రైవర్ గురించి మాట్లాడుకున్నట్టయితే 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మోటార్కి రిపేరింగ్కి సంబంధించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ క్లీనర్ కనుక చూసుకున్నట్టయితే 10th పాస్ అయితే సరిపోతుందండి. ఇక నెక్స్ట్ కుక్ చూసుకున్నట్టయితే దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇండియన్ కుకింగ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ చూసుకున్నట్టయితే దీనికి 10th పాస్ అవ్వాలి. అదేవిధంగా ఈ క్యాటరింగ్ విభాగానికి సంబంధించి మీ దగ్గర డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక లేబర్ కనుక చూసుకున్నట్టయితే దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇక ఎంటీఏ చూసుకున్నట్టయితే ఎంటీఎస్కి కూడా సేమ్ 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 నుండి 25 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఎవరైతే డ్రైవర్కి అప్లై చేస్తున్నారో వారికి 18 నుండి 27 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నా కూడా ఎలిజిబులే. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇదొక విషయం అయితే మీరు గమనించాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ని అయితే ముందు కండక్ట్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మనకు అడ్మిట్ కార్డ్ వచ్చేంత వరకు అయితే ఒక క్లారిటీ అయితే లేదు. అడ్మిట్ కార్డ్ రావాలంటే మన అప్లికేషన్లో ఎటువంటి పొరపాట్లు ఉండకూడదు. మనం పర్ఫెక్ట్గా అట్రాక్టివ్గా వాళ్ళు చెప్పిన ప్రతి విధంగా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మనం అప్లికేషన్ పంపామంటే ఖచ్చితంగా మనకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. సో మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్ని చూసి అప్లై చేసిన చాలా మందికి అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చాయి. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఒకటి చేశాను. ఒకసారి వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ ఆఫ్లైన్ అప్లై కదా బ్రో ఎందుకు ఆన్లైన్లో ఉండదు అంటే ఇవి డిపార్ట్మెంటల్ ఉద్యోగాలండి. అంటే ఒక యూనిట్లో ఖాళీలు ఎన్ని మహా అంటే ఒక 20, 30 లేదా 100 ఖాళీలు ఉంటాయి. వీటిని ఏం చేస్తారంటే తొందరగా భర్తీ చేసేస్తారు. ఇంకోటి ఏంది, అప్లై చేసిన వాళ్ళందరినీ కూడా పిలవరు. కొంతమందినే బిల్ చేసి ఒక నెల, ఒక 2 నెలల లోపట్ల ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని అందులో రిక్రూట్ చేసుకుంటారు. అందుకోసమే దీన్ని వెబ్సైట్లో బెటర్. ఒకవేళ వెబ్సైట్లో పెడితే లక్షలలో అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారు, డిపార్ట్మెంటల్ ఉద్యోగాలకి సో ఈ విధంగా అప్లికేషన్స్ తీసేసుకొని తొందరగా పని ముగించేసుకుంటారు. ఇక్కడ వీరు ఎగ్జామ్ గురించి కూడా మెన్షన్ చేశారు. మొత్తంగా మనకు 150 మార్కుల పేపర్ అయితే ఉంటుందండి. దీనికి 2 గంటల సమయం అయితే ఉంటుంది. మొత్తంగా వీళ్ళు సిలబస్ కూడా కింద మెన్షన్ చేశారు. ఈ సిలబస్ కూడా మొత్తం మీరు చూడొచ్చు. మనకి ఎగ్జామ్ కూడా ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇదొకటి మీరు చూసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఉంటుంది. ఇదొకటైతే మీరు చూసుకోవాలా. ఇక మీరు అప్లై చేసేటప్పుడు ఎలా చేయాలంటే దాని గురించి కూడా ఇదే వీడియోలో చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా
మరొక విషయం ఏంటి అంటే మీరు అప్లై చేసే ముందు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అంటే దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు ఒకసారి ఇవన్నీ అయితే చూడండి. ఏ విధంగా అప్లై చేయాలనో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మీరు ఏ సెంటర్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సెంటర్కి సంబంధించినటువంటి అడ్రస్ ఇక్కడ 2 కూడా మనకు ఉన్నాయి. సో జాగ్రత్తగా మీరు అప్లై చేసే సెంటర్ అడ్రస్ని మీ ఎన్వలప్మెంట్ మీద జాగ్రత్తగా రాయండి. ఇక్కడ పక్కన ఫోటో అయితే అతికించాలండి. ఫోటో అతికించేసేసి దాని మీద సంతకం అయితే పెట్టాలి. సో మీరు సంతకం ఎలా పెడతారంటే ఫోటో అతికించేసేసిన తర్వాత దాని మీ విధంగా సంతకం అయితే రావాలి. ఫోటో కూడా రీసెంట్గా 3 నెలల కిందనే మీరు దిగిన ఫోటో అయి ఉండాలి. ఇక కింద చూసుకున్నట్టయితే పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రాయాలి. అదేవిధంగా కింద మీ డీటెయిల్స్ రాయాలి. డీటెయిల్స్ అనే జాగ్రత్తగా రాసేయండి. 8th కాలం వచ్చేసి మీ అడ్రస్ రాయండి. 9th కాలం వచ్చేసి కూడా మళ్ళీ మీ అడ్రస్ రాయాలి, అంటే పర్మనెంట్ అడ్రస్ ఎక్కడైతే అక్కడ. 10th కాలం వచ్చేసి మీ క్వాలిఫికేషన్ అండి. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఏంటో రాయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా కోర్సెస్కి మీరు అప్లై చేస్తున్నారంటే 12+, అదేవిధంగా డిప్లొమా ఏ కోర్స్ చేస్తారో డిప్లొమా కోర్స్ రాయాలి. ఓన్లీ 10th అయితే ఓన్లీ 10th పాస్డ్ అని పెడితే సరిపోతుంది. ఇక 11th కాలం చూసుకున్నట్టయితే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 వేసేసి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎస్ఎస్సి, నేమ్ ఆఫ్ స్కూల్ ఏది, మీ ఎక్కడ చదివారో అది, మీ యూనివర్సిటీ ఏది, స్టేట్ బోర్డు, మార్క్స్ పర్సంటేజ్ ఎంత వచ్చింది. పర్సంటేజ్ మాత్రం జాగ్రత్తగా రాయండి, ఎందుకంటే వాళ్ళు ఇందులో మరీ మెన్షన్ చేశారు. సో అప్లికేషన్లో ఒక్క మిస్టేక్ ఉన్నా కూడా మేము చేసిస్తాము అని చెప్పేసి పర్సంటేజ్ రాసేసిన రిమార్క్ దగ్గర పాస్ అని రాయండి. మళ్ళీ దాని కిందనే డిప్లొమాకు సంబంధించింది కానివ్వండి అటువంటి డీటెయిల్స్ రాసినా సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 12th కాలం మీరు మేల్ ఆర్ ఫీమేల్, 13th కాలం వచ్చేసి మీ కేటగిరీ ఏంటో అది రాయాలి. 14th కాలం వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దాన్ని జోలికి వెళ్ళండి, లేకపోతే వదిలేయండి. 13th కాలం వచ్చేసి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దీన్ని రాయండి. ఇక 14th కాలం వచ్చేసి మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ కార్డు ఉన్నట్టయితే ఎంప్లాయ్మెంట్ కార్డు నెంబర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో అది ఉంటే మీకు కొంచెం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు జాబ్కి. ఇక్కడ 15th కాలం వచ్చేసి ఇది జాబ్ ఉన్న వాళ్ళకి సంబంధించింది. ఇక 16th కాలం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఛాన్స్ అంటే ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాయిస్, థర్డ్ ఛాయిస్ అయితే ఏమంటున్నారు. మీరు ఏ సెంటర్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సెంటర్ లోపల స్టేషన్స్ అనేవి ఉంటాయి. సో అదేంటో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నోటిఫికేషన్లోనే ఇక్కడ కింద మెన్షన్ చేశారు. నేను ఇందాక చూసుకోండి అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేబర్కి మీరు అప్లై చేస్తారండి. లేబర్కి అప్లై చేసినప్పుడు ఎన్ని స్టేషన్లలో ఖాళీలు ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి అమృత్సర్ అని, బండీపూర్ అని, బరోడా అని, బాలుక్మారా, భోపాల్, ఇలా చాలా మనకు స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, ఏ స్టేషన్కి అప్లై అనుకుంటున్నారు అని చెప్పేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి మీరు ఈ పేర్లు అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అంటే ఒకవేళ మీరు లేబర్కి అప్లై చేస్తే అందులో ఉన్నటువంటి స్టేషన్స్ వీటికి మాత్రమే మీరు ప్రియారిటీ ఇవ్వాలి. వేరే దానికి అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ యూనిట్లోని స్టేషన్లకే మీరు చాయిస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుక్ ఉంది. కుక్కి అప్లై చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఒకటి బెంగళూరు ఉంది, కొన్ని రకాల స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీరు 3 స్టేషన్స్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఆ విధంగా మీరు మీ యొక్క స్టేషన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇక అయిపోయిన తర్వాత కింద మీ సిగ్నేచర్ అండి, సిగ్నేచర్ పెట్టేసి డేటు అదేవిధంగా మీ ప్లేస్ని అయితే రాయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ ఫామ్కి ఎన్ని జిరాక్సులు సబ్మిట్ చేస్తున్నారు, అంటే ఎన్ని జిరాక్సులు పెడుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీ క్యాస్ట్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి, మీ యొక్క రెసిడెన్స్ కానివ్వండి, ప్రతి సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పెట్టాలి. ముఖ్యంగా మీ క్యాస్ట్, రెసిడెన్స్ 100% ఉండాలి. దాంతోపాటు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఇక ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా పెట్టాల్సి అయితే ఉంటుంది. ప్రతి జిరాక్స్ కింద మీ సంతకం అయితే ఉండాలి. సంతకం ఉన్న తర్వాత అన్ని జిరాక్స్లు సెట్ పెట్టేసి ఎన్వలప్మెంట్ లోపట్ల 2 ఎక్స్ట్రా ఫొటోస్ అయితే పెట్టాలి. 2 ఎక్స్ట్రా ఫొటోస్ పెట్టేసి మీరు ఏం చేస్తారు అంటే దాని వెనకాల ఎన్ని జిరాక్స్లు పెట్టారో అన్ని జిరాక్స్ని కౌంట్ చేసేసి ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఆ బ్రాకెట్ రాయండి. 6 అయితే 6, 7 అయితే 7, 8 అయితే 8, ఎన్ని ఉంటాయని ఇక్కడ ఆ బ్రాకెట్లు అయితే రాసేయండి. ఇక మీరు ఏం చేస్తారంటే మరొకటి, ఈ ఎన్వలప్మెంట్ లోపల మరొక ఎన్వలప్మెంట్ అంటే మీ అడ్రస్ రాసినది, మీ సెల్ఫ్ అడ్రస్ ఉంటుంది కదా, మీ పేరు, మీ సన్ ఆఫ్, మీ విలేజ్, మండలు, మీ డిస్టిక్, అదేవిధంగా మీ స్టేట్, లాస్ట్కి మీ పిన్ కోడ్. సో ఇట్లా రాసేసి దాని మీద 10 రూపాయల పోస్టల్ స్టాంప్ని అతికించేసి దాన్ని మడిచి అదే ఎన్వలప్మెంట్ లోపల పెట్టండి సర్టిఫికేట్ జిరాక్స్తో పాటు. పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఎన్వలప్మెంట్ మీద, అంటే అన్నీ పెట్టేసిన ఎన్వలప్మెంట్ ఉంటుంది కదా, దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి రాసి పక్కనే క్యాపిటల్ లెటర్స్లోనే అన్నీ రాయాలి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి అయితే రాయాలి. రాసేసిన తర్వాత దాని కింద అడ్రస్ అయితే రాయాలి. అడ్రస్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో మీరు ఏ సెంటర్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సెంటర్ అడ్రస్ అయితే పైన కింద ఉన్నాయి. సో అదొక విషయాన్ని అయితే చూసి జాగ్రత్తగా ఎన్వలప్మెంట్ మీద రాయండి. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ పిన్ నెంబర్ లేదు కదా అని చెప్పేసి.
పిన్ నెంబర్ ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ కంప్లీట్ ఫుల్ అడ్రస్ ఉంది కాబట్టి పిన్ నెంబర్తో అవసరం లేదు. బట్ డైరెక్ట్గా వాళ్ళ చోటుకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఇక దాని కిందనే ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు దీన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదొక్కటైతే జాగ్రత్తగా చూడండి. దాని కింద ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే దీన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మరొక దీని కింద చూసుకున్నట్టయితే ఓబీసీ డిక్లరేషన్ ఫామ్ అండి. దీన్ని ఖచ్చితంగా అయితే ఓబీసీ వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక దాని కింద చూసుకున్నట్టయితే మనకు అడ్మిట్ కార్డ్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీ డీటెయిల్స్ పక్కన మీ డీటెయిల్స్ అయితే రాయాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేము, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు దేనికి అప్లై చేస్తున్నారు, ఆ పోస్ట్ పేరు, మీ యొక్క కేటగిరీ సేమ్ దాని కింద కూడా సేమ్ అదే విధంగా రాసేసి పక్కన ఫోటో అతికించాలి. అతికించేసి దాని మీద మీరు సంతకం అయితే పెట్టాలి. సో ఓకేనా. సంతకం ఎట్లా ఉండాలంటే మనకు కింద ఒక సంతకం అడిగారు, ఫోటో మీద సంతకం అయితే అడిగాడు. సో మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్లీ ఈ విధంగా కింద పైన వచ్చేటట్టు సంతకం అయితే పెట్టాలి. సేమ్ అంటే కింద కూడా అదే విధంగా మీరు సంతకం అయితే పెట్టాలి. సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇవన్నీ మీరు ఎన్వలప్మెంట్ లోపల మన అప్లికేషన్కి జత చేసేసి మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇదివరకు అయితే నేను చెప్పాను అడ్రస్ అవన్నీ ఎట్లా రాయాలో, సో అదే విధంగా పంపించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఎక్స్ట్రా 2 ఫొటోస్ కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది. నేను దాని గురించి కూడా చెప్పాను. సో ఖచ్చితంగా 2 ఎక్స్ట్రా ఫొటోస్ అయితే పెట్టండి. సో ఎందుకంటే వాళ్ళు ఫర్దర్గా మీకు ఏమైనా సెండ్ చేసేటప్పుడు అయితే వాళ్ళైతే మీకు పంపిస్తారు. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు. మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.